ఇంకో చెప్తాను ఆలకించండి. కాలు ఉన్నాడు ఒకడు ఉన్నాడు, కాలు లేనుడు ఒకడు ఉన్నాడు. కాలు ఏలు ఉన్నాడు, కాలు ఏలు లేనుడు ఒకడు ఉన్నాడు. ఆ కాలు లేనుడు చేయి కాళ్ళు చంపినాడు. కాలు ఏళ్ళు లేనోడు కాలు ఏలు లేను, కాలు ఏలు ఉన్నాడు ఒకడు చంపేశాడు. కాలు లేని ఏలు ఆడు వెళ్ళి ఆయన చంపాడు. ఎందుకు ఎందుకు ఆడ పగ ఆడికి ఎందుకు పగ ఎందుకు అదేడు చెప్పను పని ఓ చుట్టూ. నాకే కాలు ఏలు ఉన్నాడు అంతే. కాలు ఉన్న ఏలు ఉన్న కప్ప, కాలు ఏలు అనేది పాము. ఈ పాము కాలు లేవు ఏది లేవు, పాము కాలు ఏలు పాము వెళ్ళి కప్ప చంపి. కరెక్టా కాదా? నువ్వు చెప్పిన తర్వాత ఎందుకు కాలు వేలు లేని పాము కాలు వేలు ఉన్న కప్పని చంపేసిందంట. అర్థమైందా? అది కాదా? అవునా? అక్కడ ఉన్న వాళ్ళందరిని అడగమను. ఏమ్మా నిజమో కాదా? మరి ఆప్షన్ నువ్వే తొందరగా చెప్పావా? భలే చెప్పావబ్బా. ఇలాంటి సామెతలు ఎక్కడ ఏ నెట్లో సెర్చ్ చేసినా కూడా రావు మాకు. అది న్యాచురల్ గా చెప్పడం ధర్మమే.